తెలంగాణలో కంచెగచ్చిబౌలి భూముల మంటలు మళ్లీ చెలరేగబోతున్నాయా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది? ప్రతిపక్షాలు ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నాయి? సీజేఐ సీరియస్ అవడం వెనుక కారణమేంటి? సుప్రీంలో ఎలాంటి వాదనలు కొనసాగాయి? కేంద్ర సాధికార కమిటీ ఏ సిఫార్సులు చేస్తుంది? కేంద్ర సాధికార కమిటీ నివేదికలో ఏముంది? రేవంత్ సర్కార్ ఎలా ముందుకు వెళ్లబోతోంది? ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు? కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ భూములపై సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంచెగచ్చిబౌలి భూముల్లో నరికేసిన చెట్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకోవాలంటే అక్కడ అడవిని పునరుద్ధరించడం మంచిదని చెప్పారు. పరిస్థితులను కప్పిపుచ్చాలని చూస్తే కుదరదని సీజేఐ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అరడజను మంది అధికారులు అక్కడే చెరువు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు పోవాల్సి వస్తుందన్నారు. వారిని జైలుకు పంపాలనుకుంటే మీ ఇష్టమని తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ హెచ్చరించారు. కంచెగచ్చిబౌలిలో 100 ఎకరాల ప్రాంతంలో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలన్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికను 4 వారాల్లోపు సమర్పించాలని ఆదేశించింది. గత నెల 16న జారీ చేసిన ఉత్తర్వులను అనుగుణంగా సీజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం కంచెగచ్చిబౌలి భూములపై విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, కేంద్ర సాధికార కమిటీ తరపున అమికస్ క్యూరీ పరమేశ్వరన్ వాదనలు వినిపించారు. సీఈసీ సిఫార్సులతో నివేదిక సమర్పించినట్లు తెలిపారు. నివేదికపై సమాధానమివ్వడానికి కొంత సమయం కావాలని సింఘ్వి కోరారు. దీంతో జస్టిస్ గవాయ్ అనుమతిస్తూ విచారణ జూలై 23కి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అన్ని రకాల కార్యకలాపాలను ఆపేశామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వివరించారు. కంచెగచ్చిబౌలికి సంబంధించిన ఫోటోలతో అఫిడవిట్తో పాటు సమర్పించామన్నారు. అక్కడ వేల చెట్లను తొలగించలేదని, కేవలం 147 మాత్రమే నరికేశామన్నారు. ఆ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు వైల్డ్ లైఫ్ వార్డెన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని సింఘ్వి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం చెట్లను కొట్టేసిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల న్యాయ వివాదం ముగిసిన తర్వాత మొత్తం అధికారిక అనుమతులు తీసుకోవడానికి ఏడాది సమయం పట్టిందన్నారు. ఏడాది నుంచి దీనిపై సర్కారు కసరత్తు చేస్తూ వచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ఏదో వారం చివరలో తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా శాటిలైట్ ఇమేజ్లు క్షేత్రస్థాయి పరిస్థితులను చూసిన తర్వాత 104 ఎకరాల్లోని చెట్లను నరికేశారని కోర్టు ముందు అమికస్ క్యూరీ పరమేశ్వరన్ తెలిపారు. కంచెగచ్చిబౌలి భూముల్లో 60% భూభాగం ఒక మోస్తరు నుంచి దట్టమైన అటవీ ప్రాంతమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న తమ ప్రణాళికను ఉపసంహరించుకున్నట్లు కౌంటర్లో చెప్పలేదని స్పష్టం చేశారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకే మొగ్గు చూపుతోందని పరమేశ్వరన్ అన్నారు. కోర్టుకు అన్నీ చెప్పిన తర్వాతే ఈ విషయంలో ముందుకు వెళ్తామని ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి వాదించారు. ఐటీ, ఎకాలజీ రెండూ ఏకకాలంలో సాగే విధంగా కోర్టుకు నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఐటీ, ఎకాలజీ కొనసాగడమన్నది ఇక్కడ ప్రశ్న కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. తామెప్పుడూ సుస్థిర అభివృద్ధినే కోరుకుంటున్నామన్నారు. కంచెగచ్చిబౌలిలోని 60% భూభాగం అటవీ ప్రాంతం కిందకు వస్తుందని సీఈసీ చెప్పడం ఇదే తొలిసారి అని సింఘ్వి అన్నారు. చెట్లను కొట్టేటప్పుడు ప్రభుత్వం అటవీ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కదా అని సీజేఐ ప్రశ్నించారు. అందుకు సంబంధించిన వివరాలన్నీ అఫిడవిట్లో పొందుపరిచామని సింఘ్వి చెప్పారు. చట్ట ప్రకారం కొంత నిర్దిష్టమైన ఎత్తు ఉన్న చెట్లను నరికివేతకు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుందని, అయితే ఆ నిబంధన వర్తిస్తుందా లేదా అన్నది కోర్టు పరిశీలించాలన్నారు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించగా 50 హెక్టార్లలోపు ఉన్న వాటికి ఈసీ అనుమతి అవసరం లేదని సింఘ్వి అన్నారు. ఆ వాదనను సీజేఐ విభేదించారు.
మరోవైపు హెచ్సియు విద్యార్థులపై తెలంగాణ సర్కార్ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని విద్యార్థుల తరపున న్యాయవాది సీజేఐని కోరారు. ఇందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు కొట్టేయాలనుకుంటే దానికి సంబంధించి ప్రత్యేక పిటిషన్లు దాఖలు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు దాన్ని ఇక్కడ సానుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారా అని విద్యార్థుల తరపు న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. ఇటు కేంద్ర సాధికార కమిటీ కీలక సిఫార్సులు చేసింది. కంచె గచ్చిబౌలి భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించాలని సిఫార్సు చేసింది. భూముల నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలని కోరింది. అక్కడున్న జీవ వైవిధ్యం దృష్ట్యా ఆ భూములను వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కిందకు తెచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని తెలిపింది. ఇటీవల కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన సిఈసి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఆ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. కంచె గచ్చిబౌలి భూముల్లో కొట్టివేసిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటి దట్టమైన పచ్చదనం పెంపొందించేలా చేయాలని కేంద్ర సాధికార కమిటీ స్పష్టం చేసింది. వచ్చే వర్షాకాలంలోనే ఈ పని చేపట్టాలని సిఫార్సు చేసింది. భూసార జల సంరక్షణ కార్యక్రమాలకు కూడా చేపట్టాలని, అక్కడ జలవనరులన్నింటినీ వెట్లాండ్ సంరక్షణ నిర్వహణ నిబంధనలు 2017 ప్రకారం సంరక్షించాలని తెలిపింది. ఆ ప్రాంతంలో జీహెచ్ఎంసీ సరైన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను వచ్చే ఏడాదిలోపు ఏర్పాటు చేయాలని కేంద్ర సాధికార కమిటీ సూచించింది. తెలంగాణలో అటవీ భూములను గుర్తించడానికి నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించాలని తెలిపింది. కమిటీలో క్షేత్రస్థాయి అటవీ అధికారులు, వన్యప్రాణి నిపుణులు, జీవావరణవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే ఏజెన్సీలు ఉండాలని సిఈసి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సిఈసి సిఫార్సులపై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందన్న ఆసక్తికరంగా మారింది. సిఈసి సిఫార్సులకు అనుగుణంగా ముందుకు వెళుతుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కంచె గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం ఓ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. తమ వాదనను సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయిలో వినిపిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అత్యున్నత న్యాయస్థానానికి అన్నీ వివరించి సానుకూలంగా తీర్పు తెచ్చుకుంటామని అంటోంది. ఇటీవల కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణలో పెనుదుమారం రేపింది. కోర్టులో గెలిచి భూములను సొంతం చేసుకున్న సర్కార్ అక్కడ చెట్లను తొలగించేందుకు ప్రయత్నించింది. ఆ పనులు జరుగుతుండగానే రాజకీయ రచ్చ రేగింది. ఓ పక్క విద్యార్థులు, మరోపక్క పొలిటికల్ లీడర్స్ కామెంట్లతో అంతా హాట్గా సాగింది. బడాబాబులకు అప్పగించేందుకే కంచె గచ్చిబౌలి భూములను వాడుకుంటున్నారన్న విమర్శలు వచ్చాయి. హెచ్సియులో విద్యార్థులు కదం తొక్కారు. వారిపై లాఠీ చార్జ్ సైతం చేయాల్సి వచ్చింది. ఈ సమయంలోనే పలువురు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. వ్యవహారం ముదురుతుండటంతో రేవంత్ సర్కార్ రంగంలోకి దిగింది. విద్యార్థులపై కేసులు ఎత్తివేసింది. హెచ్సియు నుంచి పోలీసు బలగాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో సాధారణ పరిస్థితి నెలకొంది. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వ్యవహారం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. దీనిపై అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మళ్లీ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం హాట్గా మారింది. తదుపరి విచారణ జూలై 23న కొనసాగనుంది. అప్పటిలోపు తెలంగాణ సర్కారు స్పందిస్తుందా లేక నేరుగా కోర్టులో తమ వాదన వినిపిస్తుందా అన్నదే చర్చనీయాంశంగా మారింది. తమ వాదన న్యాయస్థానంలో వినిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా పొలిటికల్గా డ్యామేజ్ కాకుండా ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాలతో వెళ్తారో చూడాలి.